ఓకే. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మరింత బ్రైట్గా చేసే పరిస్థితి ఉంటుందా? 100%. మీకు ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తేనే దాదాపు హైదరాబాదు 11 నుంచి 15 కిలోమీటర్ల ఎఫెక్ట్ పెరిగింది. సో ఇంతకుముందు మెట్రో కూడా లేకుండే. సో ఇప్పుడు మెట్రో కూడా రావడం, ఈ మెట్రో సరిపోదని చెప్పేసి రింగ్ రోడ్ చుట్టూ రింగ్ రైలు అంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న కేంద్ర మినిస్టర్ ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నాడో, రింగ్ రోడ్ చుట్టూ కాదు, వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో త్రిబుల్ ఆరు చుట్టూ కూడా రింగ్ రైలును తీసుకొస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన చేశారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా రూపొందుతున్నాయి. సో దీనికి అంతేకాకుండా పెరుగుతున్న ఏదైతే హైదరాబాదుకు పెరుగుతున్న వలసల తాకిడి ఏదైతే ఉందో, పర్ డే దాదాపు 5,000 నుంచి 6,000 మంది హైదరాబాద్కు బతకడానికి వస్తారు, కొత్త కుటుంబాలు పర్ డే. ఎస్. సో ఇదే కాకుండా పర్మనెంట్గా హైదరాబాద్లోనే ఉంటాం, మాకు హైదరాబాద్ తప్ప ఇంకేది వద్దు, మా సొంతూరు కూడా వద్దు అనుకొని అడ్రస్లు, ఆధార్ కార్డు అడ్రస్లు ఏవైతే ఉన్నావో పర్ డే 350 నుంచి 400 ఆధార్ కార్డులు పర్మనెంట్గా మారుతున్నాయి హైదరాబాద్కు. సో అంటే హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు తిరిగిపోయే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఒకప్పుడు ఉండేది, మనం హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్లో 4 డబ్బులు సంపాదించుకోవాలి, తిరిగి ఊరెళ్ళాలనే కాన్సెప్ట్ ఒకప్పుడు ఉంది. ఇప్పుడు అట్లా లేదు, మనం వచ్చామంటే హైదరాబాద్లోనే ఉంటాం. అందుకు నిదర్శనం అట్లా ఫీల్ అయిన వాళ్ళే ఈరోజు హైదరాబాద్ శివారు ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ప్లాట్లు తీసుకుంటున్నారు. ఇంతకుముందు పోతాం అనుకున్న వాళ్ళు సొంత ఊర్లో పోయి ఎకరా తీసుకుంటోళ్ళు, ఇప్పుడు అట్లా తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది బాగా. మనం హైదరాబాద్లో ఉన్నా లేకపోయినా మన పిల్లలు భవిష్యత్తులో ఏడుంటారు? హైదరాబాదే ఉండాలి కదా. మరి హైదరాబాద్లోనే మన పిల్లలు ఉన్నప్పుడు మనం పోయి మన ఊర్లో ఎకరానో, పావు ఎకరానో, అర్ధ ఎకరానో తీసుకుంటే వాళ్ళు ఈడ ఉన్నప్పుడు మనం అమ్మే ఎకరా కూడా ఈడ 100 గజాల ప్లాట్ రాదు. ఎందుకంటే ఒకప్పుడు 2000 కంటే బిఫోర్ ఏదైతే 1996 ఆ టైంలో ఇదే కావూరు హిల్స్, ఇదే కోకాపై ఈ సర్కిల్లో ఒక ఎకరా జస్ట్ 12,500. 96 12,500 గజం రావట్లే ఇప్పుడు గజం కూడా కాదు, అర గజం కూడా రాదు. ఎందుకంటే గజమే 2 లక్షలు అయినా. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఎట్లాగైతే మన ఏరియాలో కూడా ఈడ 12,500 ఉన్నప్పుడు ఎకరా, మన ఊర్లలో కూడా 10,000 ఉంది. మరి ఇక్కడ ఒక ఎకరా 100 కోట్లు అయితే అదే ఎకరా ₹1 కోటి కూడా లేదు ఇప్పుడు. ఇక్కడ ఎందుకు పెరుగుతుంది, అక్కడ ఎందుకు పెరగదంటే మన ఊర్లో హైటెక్ సిటీ రాదు, మన ఊర్లో ఔటర్ రింగ్ రోడ్ రాదు, మన ఊర్లో ఫ్లైఓవర్స్ రావు, మన ఊర్లో కంపెనీలు రావు, మన ఊర్లో ఇలాంటి డెవలప్మెంట్స్ అంతా రావు. కాబట్టి ర్యాపిడ్గా గ్రోత్ ఉండదు. ఈడ ఇవన్నీ వస్తాయి కాబట్టి విపరీతమైన గ్రోత్ ఉంటుంది. అక్కడ ల్యాండ్ పైన ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమే కదా, అంతే కదా, కమర్షియల్ గా పెరుగుతుంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల అప్పుడు మన పిల్లలు హైదరాబాద్లోనే ఉండాలి కాబట్టి ఇప్పుడే తీసుకుంటే అప్పటికి ఉపయోగం. ఓకే. తెలియక కొంతమంది సోషల్ స్టేటస్ కోసం ఊర్లో ఎక్కడ తీసుకున్నాం అంటే గ్రేట్ అనుకుంటారు. జనాలు కూడా కొందరు ఉంటారు, ఎక్కడ తీసుకున్నావా అనగానే వీడు పొంగిపోతాడు. ఏదైతే వాళ్ళ మెప్పుకు ఈయన పోయి ఆడ తీసుకుంటే తర్వాత వాళ్ళ పిల్లలకు ముప్పు అవుతుంది. ఈడ మెప్పు అనుకుంటాడు, అది ముప్పుగా మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు రెంట్ కొంపలో ఉండాల్సింది వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి, వాస్తవికంగా మనం తీసుకునేదే పిల్లల భవిష్యత్తు కోసం. పిల్లల భవిష్యత్తు ఏడుంటుంది అక్కడ తీసుకుంటే మీకు